మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి అచ్యుతాపురం ప్రధాన రహదారి ఏదైతే ఎస్సీజెడ్కి మెయిన్ రహదారి అయినటువంటి ఈ రహదారి రోడ్డు విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రోడ్డు విస్తరణకు రైతాంగం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ రైతాంగానికి గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పనిచేసిన అవసరం ఉంది. రైతులు ఈసరికే వారు గౌరవ శాసనసభ్యులకు కానీ అధికారులకు కానీ తెలియజేయడం జరిగింది. మాకు టీడీఆర్ వద్దు. గతంలో ఏదైతే గ్రామ సభలు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామ సభలు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ గ్రామ సభల్లో ఏదైతే రేటు గత ప్రభుత్వంలో ఏదైతే రేటు ఫిక్స్ చేశారో ఆ ఫిక్స్ చేసిన రేటే ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నారు. కొత్తగా ఎక్స్ట్రా రేట్ ఏం అడగట్లేదు. ఆ రేటు కూడా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ఆ రేటు కూడా తక్కువ అయినప్పటికి కూడా రైతులకు నష్టం జరుగుతుంది తెలిసినప్పటికి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి ఈ టీడీఆర్ అనే విధానం కాకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గ్రామ సభల్లో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారంగా రైతులకు డబ్బిచ్చి నేరుగా రైతుల ఖాతాలో జమ చేసి రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అచ్యుతాపురం ప్రాంతానికి ప్రధాన రహదారి అవసరం. ఈ రహదారి 100 అడుగులు చేయడానికి గత ప్రభుత్వాల్లో నిర్ణయాలు జరిగాయి. దానికి రైతాంగం సహకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది. రైతులు రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదు. వారు న్యాయమైన కోరుకు వారు పోతున్నటువంటి భూములకి ఏదైతే ధర నిర్ణయించిందో ప్రభుత్వం ధర నిర్ణయించిందో ఆ రేటు ఏమని అడుగుతున్నారు. మరి ఈ రోజు కొత్తగా టీడీఆర్ అని చెప్పి కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. దానికి యావత్ రైతాంగం వ్యతిరేకం. టీడీఆర్ బాండ్లు పట్టుకెళ్ళి రైతులు భూములు ఇచ్చి వాళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళు టీడీఆర్ తీసుకుని మళ్ళీ ఈ మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకునే దుస్థితి రైతాంగానికి రాకూడదు. రైతుని మంచి జరగాలి. ఏదైతే రోడ్డు విస్తరణకి అభివృద్ధికి అయితే తన భూములు తక్కువ రేటుకి ఇస్తున్నటువంటి రైతాంగం కోరిన విధంగా రైతాంగానికి ప్రభుత్వం చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను.